ఒక అడవిలో చీమ, గొల్లభామలు ఉండేవి. చీమ ఆహారం కోసం నిరంతరం కష్టపడేది. ఎక్కడ ఏం ఆహారం దొరికినా తన పుట్టలో దాచుకునేది. అది చూసి గొల్లభామ, ఎందుకలా రోజంతా కష్టపడుతున్నావు? నన్ను చూడు, ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నాను అంటూ చీమను వేళాకోళం చేసేది. చీమ మాత్రం దాని మాటలు పట్టించుకునేది కాదు. గొల్లభామ ఎప్పుడు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ కాలం గడుపుతూ ఉండేది. ఆకలి వేసినప్పుడల్లా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉండేది, కష్టపడేది కాదు. ఇలా ఉండగా అన్ని కాలాలతో పాటు వానకాలం వచ్చింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గొల్లభామకు ఎక్కడ ఆహారం దొరకలేదు. చీమ మాత్రం తన పుట్టలో హాయిగా ఉంది. ఎందుకంటే చీమ కొన్ని రోజులకు సరిపడా ఆహారం పుట్టలో దాచుకుంది. మరో పక్కన తిండి దొరక్క గొల్లభామ ఆకలితో నకనకలాడుతుంది. ఏం చెయ్యాలో తోచక చీమ దగ్గరికి వచ్చి, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా పెట్టమని ప్రాధేయపడింది. వెంటనే గొల్లభామకు చీమ ఆహారం ఇచ్చింది. దాని ఆకలి తీరిన తర్వాత చీమ గొల్లభామతో, ఇన్నాళ్ళు నేను ఆహారం సమకూర్చుకుంటే హేళన చేశావు. అదే ఇప్పుడు ఎలా పనిచేసిందో చూసావా? మనము కష్టపడడం మానేసి కష్టపడుతున్న వారిని చూసి హేళన చేయడం ఎంత తప్పో ఇప్పటికైనా తెలిసి వచ్చిందా అన్నది చీమ. నేను చేసింది పొరపాటే, కష్టపడితే లాభమేమిటో ఇప్పుడే తెలిసింది అన్నది గొల్లభామ. అప్పటి నుంచి ఆ రెండు మంచి స్నేహితులుగా కలిసి ఉండసాగాయి.